వీరు 72 గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆగస్టు నెలలో ద్వాదశ రాశులకు సంబంధించి మరి ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాలను తెలుసుకోవడానికంటే ముందు అసలు గత 20-25 రోజుల నుండి మామూలు ఫోన్లు కాదు. నేను ఒకటే విషయం చెప్పా, ఫలానా రాశి, ఫలానా అక్షత్రము, ఫలానా నక్షత్రము, ఫలానా అక్షరము, ఇలా క్షుణ్ణంగా నేను చెప్పినా చాలా మందికి కూడా వారికి అందరికీ ఎట్లా కనెక్ట్ అయ్యాను. అమ్మవారు మిమ్మల్ని, మీ అమ్మవారు రూపకంగా మీరందరూ నా దగ్గరికి వచ్చారు, నేను అమ్మవారి రూపకంగా మీ దగ్గరికి వచ్చాను. నిజంగా, ఎందుకంటే మీరంతే అంత ప్రేమ. నాకు పంచాంగం చెప్పడము, ఆస్ట్రాలజీ ఆ యొక్క చెప్పడం అంటే నాకు ఎంతో ఇష్టం. సో మీరందరూ ఈ 5 నెంబర్లు ఉన్నాయి, 5 నెంబర్లకు సుమారుగా కూడా 100 ఫోన్లు. సో అందరికీ మ్యాక్సిమం రీచ్ అవుతూ రావడం జరుగుతున్నది. కొంత 1 డే 2 డే అటు ఇటుగా ఏది ఏమైనప్పటికీ కూడా వ్యక్తిగత జాతక రీత్యా చాలా మంది చాలా ఇంట్రెస్ట్గా తెలుసుకున్నారు. వారికి కావాల్సిన విషయాలన్నీ కూడా పొందుపరుచుకున్నారు. వారి మొబైల్లో కానీ పేపర్లో కానీ. ఎక్కడికి వెళ్ళామో కూడా మాకు ఎలాంటి రిజల్ట్ లేదు. గురుగారు మీరు చెప్పారు, మీరు చెప్పినట్టుగా మా జీవితంలో జరుగుతుంది అని మన వద్దకు రావడము, మన యొక్క ప్రిడిక్షన్ వారు చూడడము, వారు చెప్పించుకోవడాలు. ఎందుకంటే నేను ముందు ఒక 2 క్వశ్చన్స్ నేనే వేస్తా. మీ జీవితంలో ఇది జరిగిందా, ఇది అయ్యిందా, అది అయిన తర్వాతనే నేను జాతకంలోకి నేను ముందుకు వెళ్తాను. కనుక డైరెక్ట్గా నేరుగా ఏం కావాలని నేను అడగను. ఫస్ట్ ఒక 2-3 నిమిషాలు దాన్ని నేను చూసిన తర్వాత, నాకు కొన్ని డౌట్స్ క్లియర్ చేసుకున్న తర్వాతనే, నా మీద మీకు ఒక నమ్మకం ఏర్పడిన తర్వాతనే నేను వారి జాతకంలోకి వెళ్తాను. కనుక మీ జీవితంలో జరిగింది, జరుగుతుంది, జరగబోయేది విషయాలకై తప్పకుండా నాతో మాట్లాడండి. మీ సమస్య నా సమస్య. సో తప్పకుండా వన్స్ నాతో మాట్లాడండి, మీ జీవితాన్ని మార్చుకోండి. దగ్గరలో ఉన్నారు, ఒకవేళ వన్స్ నన్ను కలవండి, మీ జీవితాన్ని మార్చుకోండి. అంతే. మహాదేవ. శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. తులారాశి వారికి మరి యొక్క ఆగస్టు నెలలో ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. గత 2024, 25లో అయితే పూర్తిగా ఒక 6 నెలలు మీరు బెడ్ సిక్ ఉన్నటువంటి వారు చాలా మంది ఉన్నారు. కాళ్ళకు సంబంధించిందో, హెల్త్ రిలేటెడో, లేదా ఇంట్లో అనారోగ్య సమస్యలు, ఎవరికైనా ఒకరికి తల్లి మరణించడం కానీ, ఏదో ఒక మానసిక బాధ కానీ, శారీరక బాధ కానీ, ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు, అసలు మీ మాటకు ఒక విలువ లేదు అనేటువంటి విధంగా పూర్తిగా చాలా ఇబ్బందులలోనే ఉన్నారు. మరి ఎక్కడ చూసినా తులారాశి వారికి బాగుందని చెప్తున్నారు కదా గురువు గారు, మీరు ఒక్కరే బాగాలేదని చెప్తున్నారు, అందుకే మీ వద్దకు వచ్చామని చెప్పి చాలా అంటే చాలా మంది మన వద్దకు రావడం జరిగింది. ఈ గడిచిన ఒక 1 మంత్ నుండి అసలు ఏ షూట్ కూడా పెట్టుకోకుండా ఇంట్లోనే ఈ కాల్స్ డైరెక్ట్ అపాయింట్మెంట్తోనే కూర్చోవడం జరిగింది. సో ఒకటే మాట నేను చెప్పింది అందులో, నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత, నాతో మాట్లాడక ముందు, నాతో మాట్లాడిన తర్వాత తప్పకుండా మీ జీవితంలో ఎంతో అత్యంత అద్భుతమైనటువంటి పొజిషన్కు మీరు వెళ్తారు అని ఒక్కటే మాట చెప్పాను. చాలా మంది కాల్స్ రూపకంగా నన్ను కలవడం జరిగింది, నాతో మాట్లాడడం జరిగింది. కనుక తులారాశి వారికి మరి కూతురు వివాహం జరిగి మరి మళ్ళీ తిరిగి ఇంటికి రావడం కానీ, మనీ రిలేటెడ్ కానీ, డబ్బు పరమైనటువంటి ఇబ్బందులు కానీ,
చీటీ డబ్బులు కానీ, ఏమైనా ఈఎంఐ కట్టలేక ఇబ్బందులు కానీ, ఒకటి రెండు కాదు, చాలా అంటే చాలా చాలా ఇబ్బందులను ఫేస్ చేశారు, ఇప్పటికీ ఫేస్ చేస్తున్నారు. సూసైడ్ అటెంప్ట్స్ కూడా చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. తులారాశి వారు యాక్సిడెంట్స్ జరిగి మరణించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అసలు ఒకటి రెండు అని కాదు, ఉద్యోగంలో మీరు ఎంత కష్టపడినా కూడా మీకు ఒక గుర్తింపు అనేది లేక ఇబ్బందులు ఎదురు చూస్తున్నటువంటి వారు చాలా మంది ఉన్నారు. అయితే మరి యొక్క ఆగస్టు నెలలో తులారాశి వారికి గ్రహస్థితి మిశ్రమంగా ఉన్నప్పటికీ క్రమంగా అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. నెల చివరికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొత్త పరిచయాలు, కొత్త అవకాశాలు మీ జీవితంలో కీలకమైనటువంటి మార్పులను తీసుకురావచ్చును. అయితే ప్రతి నిర్ణయాన్ని కూడా ఇతరులపై ఆధారపడకుండా మీ సొంత ఆలోచనలతో తీసుకోవడం మంచిది. మాటల్లో మృదుత్వము కావచ్చును. పాటిస్తే కొన్ని సంబంధాలు మనకు బలపడేటువంటి అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు మరి పదోన్నతి, బదిలీ లేదా కొత్త బాధ్యతలు వచ్చే అవకాశాలు దండిగా కనిపిస్తున్నాయి. కార్యాలయంలో మీ ప్రతిభకు గుర్తింపు లభించేటువంటి పరిస్థితి ఉంది. వ్యాపారులకు ఈ నెల మంచి లాభాలు కనిపిస్తున్నాయి. కొత్త భాగస్వామ్యాలు, కొత్త కస్టమర్లు, అదే విధంగా విస్తరణకు అవకాశాలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా ఫ్యాషన్, డిజైన్, బ్యూటీ, లీగల్, మీడియా, కన్సల్టెన్సీ రంగాల్లో ఉండేటువంటి వారికి అనుకూల సమయం. ఆర్థికంగా ఈ నెల బాగుంటుంది. ఆగిపోయినటువంటి బకాయిలు చేతికి వచ్చేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అదనపు ఆదాయ మార్గాలు కూడా ఏర్పడవచ్చును. అయితే విలాసవంతమైనటువంటి ఖర్చులు పెరిగేటువంటి అవకాశం ఉంది. ఖర్చులపై తప్పకుండా నియంత్రణ ఉంటే పొదుపు కూడా బాగుంటుందని చెప్తున్నాం. పెట్టుబడుల విషయంలో తొందరపడకండి చెప్పడం జరుగుతున్నది. అదే విధంగా కుటుంబంలో సంతోషకరమైనటువంటి వాతావరణం ఏర్పడబోతున్నది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో సంతోషంగా కొన్ని సందర్భాలు కూడా ఉండబోతున్నాయి. జీవిత భాగస్వామితో మరి ప్రేమ, అనురాగం పెరుగుతుంది. వివాహం కాని వారికి మంచి సంబంధాలు దొరికేటువంటి పరిస్థితి ఉంది. అదే విధంగా కుటుంబ పెద్దల సలహా తీసుకుంటే అనేక సమస్యలు సులభంగా పరిష్కరించేటువంటి పరిస్థితి ఉంది. ఆరోగ్యం సాధారణంగా బాగుంటుంది. అయితే కొంత కిడ్నీ స్టోన్స్ రావడం కానీ, కిడ్నీ రిలేటెడ్ కానీ, నడుము, చర్మానికి సంబంధించిన చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. కొంచెం నీరు అధికంగా తీసుకుంటూ వ్యాయామం చేసుకుంటూ ఉండండి. విద్యార్థులకు చదువులో మంచి పురోగతి కనిపిస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. అదేవిధంగా వారికి కూడా కొంత శుభ సమయంగా ఉంది. విదేశీ విద్య, ఉద్యోగం లేదా వ్యాపారం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి అనుకూల విషయాలు లభించేటువంటి పరిస్థితి ఉంది. ప్రతి శుక్రవారము ఖచ్చితంగా కూడా శ్రీ మహాలక్ష్మి దేవిని పూజించేటువంటి పని చేయండి. అమ్మవారి ఆరాధన చేసుకోండి. ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనేటువంటి మంత్రాన్ని చదువుకుంటూ ఉండండి. ఖచ్చితంగా కూడా ఎవరైతే పాయసాన్నమును అమ్మవారికి సమర్పిస్తారో, ప్రతి శుక్రవారము లోటస్ కమలం పుష్పాలు అమ్మవారికి సమర్పిస్తారో వారికి మంచి భవిష్యత్తు మాత్రం కనబడుతుంది. గడిచిన రోజులలో అత్యంత కఠినము, అత్యంత దారుణంగానే మీ యొక్క పరిస్థితి ఉంది. ఒక మాట ఇస్తే నిలబెట్టుకోవడంలో ముందుండేటువంటి వారు పెద్ద మొత్తంలో 2022, 23, 24లో మనీ కొంత ఇరుక్కొని పోయింది, స్ట్రక్ అయ్యింది. అదే విధంగా కొంత అనారోగ్య సమస్యల గురించి హాస్పిటల్ పండి తిరిగేటువంటి వారు కూడా చాలా మంది ఉన్నారు. భూ సంబంధిత పెట్టుబడులు పెద్ద ఎత్తున మీకు లాస్, మోసం అయినటువంటి దాఖలాలు ఉన్నవి. సో ఏది ఏమైనప్పటికీ కూడా తులారాశి వారు తప్పకుండా వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకోండి. ఎట్టి కోశాన కూడా మీరు నాతో మాట్లాడండి. ఎలాంటి సమస్య ఉన్నా కూడా తప్పకుండా వ్యక్తిగత జాతక రీత్యా మరి మీరు ఏ దశలలో ఉన్నారు, మీకు ఏం జరిగింది, ఏం జరగబోతోంది విషయాలను తప్పకుండా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కేవలం నాతో మాట్లాడండి. మాట్లాడిన తర్వాత, మాట్లాడక ముందు మీరు క్యాలెండర్లో రాసి పెట్టుకోండి. ఆల్ ద బెస్ట్.